నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంప్ కార్యాలయంలో 52వ సిఆర్టీఏ అథారిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ సిఆర్టీఏ మున్సిపల్ వివిధ శాఖల అధికారులు సెంట్రల్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా జనసేన సెంట్రల్ ఇన్ఛార్జ్ బొలిశెట్టి వంశీ నేడు నందమూరి హరికృష్ణ జయంతి సెంట్రల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొండా ఉమా రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహదపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో 52వ సిఆర్టీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలకు ఆమోదం లభించింది. రాజధానిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్పీవీ పరిధిలో బయోడిజైన్ ప్రాజెక్టుకు కూడా చేర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజా ఆరోగ్య సేవలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులో విదేశీ సంస్థలు కూడా భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ప్రముఖ హోటల్ సంస్థలు ముందుకు రావడంతో వాటి కోసం అవసరమైన భూములు కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. రైతులతో చర్చించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూసేకరణ జరగాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ, మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, సెంట్రల్ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి వంశీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను పవన్ పోషిస్తున్నారని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్, 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో జనసేన కమిటీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ 54వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులు, పేదలకు దుప్పట్లు, చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, జనసేన సెంట్రల్ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి స్వయంగా అన్నదానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సినీ రంగంలో పవర్ స్టార్, ప్రజల మనసులు గెలుచుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధమై ప్రజల హక్కుల కోసం పోరాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని అన్నారు. ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్మంతుడై ప్రజాసేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ అధ్యక్షులు పైలా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున జననేత మరి కూటమి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా పైలా ప్రకాష్ గారు ఈరోజు మరి ఇక్కడ బ్లడ్ క్యాంపు, అలాగే కేక్ కటింగు మరియు దుప్పట్లు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఈ రోజున ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి సెంట్రల్ నియోజకవర్గం ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు, అలాగే ఈ రోజున మరి కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఎంతో సంతోషంగా, ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి అని మొట్టమొదటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి 2022 నుంచి కూడా మరి గత ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం, మరి ఒక శాడిస్ట్ పోవాలి, ఓటు చీలనివ్వనని చెప్పి 3 పార్టీలు, తెలుగుదేశాన్ని, బీజేపీని, జనసేనని 3ను ఒక చోట తీసుకొచ్చి కూటమిగా ఏర్పాటు చేసి అవసరమైతే మేము సీట్లు తగ్గుతామని 24 సీట్లను కూడా బీజేపీ కోసం మరో 3 సీట్లు తగ్గి ఈ రాష్ట్రం కోసం ప్రజలు బాగుండాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి, వారి కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో
సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చిగుల నాగమణి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఈరోజు ప్రజల మనిషి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై తన జీవితాన్ని అంకితం చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 63వ డివిజన్లో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన కేక్ కటింగ్ చేయించి 2 జనసేన దిమ్మలు జెండాలు ఎగరేసి అలాగే 50 మంది పేద ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచేసిన ప్రతి ఒక్కరు టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఈరోజు డివిజన్లో. అలాగే ముఖ్య అతిథులు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు, అలాగే బొలిశెట్టి వంశీ గారు, అలాగే అమ్మిశెట్టి వాసు గారు, అలాగే టీడీపీ నాయకులు పైడి సీను గారు, మాజీ కార్పొరేటర్ పైడి తులసి గారు, అలాగే 63వ డివిజన్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తుల కొండా గారు, వారి సతీమణి కామేశ్వరి గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు 63వ డివిజన్ మోదుగుల తిరుపతమ్మ గారు, మోదుగుల గణేష్ గారు, అలాగే బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే మా 63వ డివిజన్ కూటమి సభ్యులందరికీ పేరు పేరున ఉపాధ్యక్షులు భోగవరపు మహేష్ గారికి, అలాగే రాము గారికి, నాని గారికి, దామోదర్ గారికి, సాయికి, తేజకి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఎంత ఆంధ్రప్రదేశ్లో మన జనసేన అధినేతల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ప్రీతమ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు 63వ డివిజన్లో మరి రంగరంగంగా వైభవంగా పేద ప్రజలకి అన్నదానం చేస్తూ మరి ఎంతోమందికి పళ్ళు కాయలు కేకు తినిపిస్తూ మరి ఈరోజు జనసేన నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మరి ఒక్కసారి మా ప్రియతమ నాయకులు గౌరవ ఉప ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 63వ డివిజన్లో జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా పాలాభిషేకం నిర్వహించాం మరియు అన్నదాన కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భూమిక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తేజ అండి. మాది సెంట్రల్ డివిజన్, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ 57వ డివిజను. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 54వ బర్త్డే సందర్భంగా సెంట్రల్ కాన్స్టిట్యున్సీ మన డివిజన్లో దాదాపు 30-40 మందితో బ్లడ్ డొనేషను, అదేవిధంగా వృద్ధులకి దుప్పట్లు పంపిణీ, తర్వాత ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. అంతా మేమైతే మాకు చేయడం కాదు, మా డివిజన్ అధ్యక్షులు అనమాట పైల ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ప్రతిసారి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ డివిజన్లో ఉన్న జన సైనికులు, వీర మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిసారి మా ఇలాంటి కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా ఎప్పుడు ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా కానీ మేము ముందు సంప్రదించేది మా సమన్వయకర్త అయిన బొలిశెట్టి వంశీ అన్న ప్రతిసారి మాకు ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ అన్నయ్య అంటే మాకు ఆ క్షణంలో అందుబాటులో ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళందరూ ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటామని తీసుకుంటున్నాం. అదేవిధంగా మన బోండా ఉమా గారు ఏదైనా చిన్న కార్యక్రమం కానీ అదేవిధంగా కూటమి తరగతి నాయకులు అందరూ వస్తూ ఉంటారు అన్నమాట డివిజన్లో. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన హరికృష్ణ సేవలను ఎప్పటికీ మరవలేమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన లోటు తీరనిది అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సింగ్నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ 69వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై కేక్ కట్ చేసి హరికృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన హరికృష్ణ సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. ఆయన తెలుగు ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలుస్తారని చెప్పారు.
సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, నిస్వార్థ సేవాకారుడిగా ఆయన వేసిన ముద్ర ప్రత్యేకమైనదని అన్నారు. పార్టీని అనేక ఒడిదుడుకుల నుండి కాపాడటంలో ఆయన పాత్ర అపూర్వమని అన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 69వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు పిరియా సోమేశ్వరరావు గారు, అలాగే ఆదినారాయణ గారు, అలాగే మన అమర్నాథ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో హరికృష్ణ గారి జయంతి చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా హరికృష్ణ గారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారికి చైతన్యరథ సారథిగా, అలాగే పార్టీకి వెన్నెముకల, అలాగే హిందూపురం శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేసి ఈరోజు ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో కూడా నందమూరి హరికృష్ణ గారు ఎప్పుడు ఉంటారని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రోజు కూడా మనం చూసాం. ఆ రోజు పార్లమెంట్లో అనేక రకాలుగా ఎంతో ప్రయత్నించి ఆ రోజు గడిపివ్వకుండా చూస్తానికి ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం తన చివరి శ్వాస వరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ అన్న నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారు ఎప్పుడు కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో ఉంటారని చెప్పి తెలియజేసుకున్నాం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, చైతన్య రథసారథిగా, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి నిలవలేని సేవలు చేశాడు ఆయన ఈరోజు 69వ జయంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సెంట్రల్ ఆఫీసులో అన్న బోండవ మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది కార్యకర్తలందరితో. ఆయన బాలనటుడే కాకుండా సినిమా రంగంలో అనేక సినిమాలు తీసి ఎంతో ఆయన అవార్డులు పొందిన వ్యక్తి. అలాగే పార్టీలో కూడా అంచులుగా పదవులు అనుభవిస్తూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన చేయడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో బడ్జెట్ రాజ్యసభ సభ్యుడి నుంచి ఆయన ఎంతో బడ్జెట్ కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మరి ఆయన మహానుభావుడు ఈరోజు వాడవాడలా ఆయన జయంతులు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తాను. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బోండవ మహేశ్వరరావు చెప్పారు. సోమవారం న్యూ రాజరాజేశ్వరిపేటలోని కేర్ అండ్ షేర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఈ పథకంపై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని, వీటిని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. నాగవంశ సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ ఈ పథకం పట్ల ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డివిజన్ అధ్యక్షులు ఎస్కే కబీర్, మచ్చా ఇమ్మాన్యుయల్, కట్ల వేణుగోపాల్, దేవర సత్యనారాయణ, శృతి, లీలా, రేణుక పాల్గొన్నారు. దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరికి సోలారు కనెక్షన్ తీసుకోమని చెప్పండి. దానివల్ల వాళ్ళకి నెలకి 300 యూనిట్లు వాళ్ళు కరెంటు కాలిస్తే నెలకి 450 యూనిట్లు ఈ 3 kVA సోలార్ కనెక్షను కరెంటు తయారు చేస్తుంది. కాబట్టి వాళ్ళ 300 యూనిట్లు పోను 150 యూనిట్లకి వాళ్ళకే డబ్బులు వెనక్కి వెళ్తాయి. ఇది జీవితకాల పరిష్కారం. కరెంటు బిల్లులు 0 చేయటానికని చెప్పి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం మన కోసం వచ్చినటువంటి పథకం. ఇప్పుడే మన సోదరుడు ఎరుబోతు రమణరావు చెప్పాడు, 6000 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. 6000 ఇళ్ళకి మీకు అన్ని అనుమతులు తెప్పించి సోలార్ కనెక్షన్ పెట్టించే బాధ్యత, ₹1 మీరు పెట్టుబడి పెట్టకుండా చేసే బాధ్యత నాది. మీ కరెంటు బిల్లు ఏదైతే ఇవాళ 1500, 2000, 3000 వస్తూ ఉందో దాన్ని 0 చేసే బాధ్యత కూడా నాదే అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే
కరెంటు బిల్లే రాకుండా, మీకే కరెంటు బిల్లు రాకుండా మీకు ఎదురు డబ్బులు వచ్చే విధంగా చేయటం అంటే ఎంత మంచి పథకం ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సోలార్ కరెంట్ అనేది మీరేమి రోజు నీళ్లు పోయాల్సిన అవసరంలా, డీజిల్ పోయాల్సిన అవసరంలా, కిరసనాయలు పోయాల్సిన అవసరంలా, రోజు వెళ్ళి మీరు ఇంకేం చేయాల్సిన అవసరంలా. ఒక్కసారి ఇంటి పైన సోలార్ కనెక్షన్ పెట్టుకుంటే 30 సంవత్సరాల పాటు 30 సంవత్సరాలు నిరంతరం కూడా ఆ కరెంటు ఉత్పత్తి అనేది జరుగుద్ది. మా ఆఫీస్కి పెట్టించాం, మా ఇళ్ళ దగ్గర పెట్టించాం, అన్ని రకాలుగా కూడా ఇది మనకి మేలు చేసేది. సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులైనటువంటి ప్రభుత్వ విప్పు పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి బోండా ఉమేశ్వరరావు గారు ప్రధానమంత్రి సూర్య గారు యోజన పథకం పైన అవగాహన కార్యక్రమం ఈ డివిజన్ ప్రజలతోని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో పేదవారు నివసిస్తూ ఉంటారు. మరి మేము మరి ప్రతి వీధిలోకి వెళ్ళినప్పుడు సార్ మాకు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి మాకని చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా 300 యూనిట్లు దాటితే ప్రభుత్వ పథకాలు కూడా మరి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని వివరంగా గౌరవ శాసనసభ్యులు మరి మహిళలందరూ కూడా వివరించారు. 300 యూనిట్లు మరి రావడం వల్ల ప్రభుత్వ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు కనుక మరి సోలార్ విధానాన్ని మీరు చేసుకోండి, దానికి 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, మీరు సొంతంగా మరి డబ్బులు కట్టుకునే పరిస్థితి కూడా లేదన్నారు. మరి బ్యాంకు రుణం పోను 23,000 రూపాయలు కట్టాలన్నారు. ఆ 23,000 రూపాయలు కూడా కట్టకుండా ఈ రోజున మా శాసనసభ్యులు మరి కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఈ డివిజన్లో ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు ఈ రోజున సోలార్ విధానాన్ని పైన మరి పూర్తి స్థాయిలో మరి వాలంటరీ మరి ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి డోర్ టు డోర్ కార్యక్రమం అన్నీ కూడా చేస్తారు. దానిపైన ఎవరైతే కావాలని చెప్పేసి సోలార్ విధానాన్ని మరి అమలు చేసుకుంటారో వారికి మేము అండగా నిలుస్తుంటాం. వారందరికి కూడా మరి సోలార్ని ఏర్పాటు చేసేదానికోసం కూడా మా వంతు కృషి చేస్తాం. ప్రభుత్వం పేదల ప్రభుత్వం మేలు చేసే ప్రభుత్వం, దళిత వర్గాల కంటే పేద వర్గాన్ని మరి ముందు ఆదరించే ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వానికి మరి అన్ని విధాల మరి పేదలకి మరి మేలు చేస్తున్నాం మేము కనుక ఈ సోలార్ విధానాన్ని మీరు తప్పకుండా మరి డివిజన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, మీరు వినియోగించుకుంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మరి కరెంటు బిల్లు మరి పూర్తి స్థాయిలో మరి రద్దవుతుంది. తద్వారా మీకు ఆదాయం కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. దీనిపైన మరి సుమారుగా మరి ఇప్పటి నుంచి 4 రోజుల నుంచి కూడా మరి ప్రెస్ మీడియా ద్వారా మరి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ డివిజన్లో మేము కూడా డోర్ టు డోర్ కరపత్రాలు పంచి వారిని అవగాహన పరిచి చైతన్యపరిచి వారికి సోలార్ ఏర్పాటు చేసే విధానానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజాయితీ నిబద్ధతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరునామాగా నిలుస్తారని జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఆయన జన్మదినోత్సవం అభిమానులకు పండుగ రోజని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అభిమానులు భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రి కొత్త ప్రాంగణంలో రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ నేతలు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సేవకు మారుపేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలిపారు. వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజలకు చేరువయ్యారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ నాయకులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిజాయితీ నిబద్ధతతో పవన్ అందిస్తున్న సేవలు దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించనున్నాయని అన్నారు. పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, జనసేన నేత మండలి రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను స్ఫూర్తిగా తీసుకుని తను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని అన్నారు. కొత్త ఆసుపత్రిలో రోగులకు పండ్లు, దుప్పట్లు, బ్రెడ్ పంపిణీ చేశామని తెలిపారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో పయనిస్తామని, దుర్గమ్మ దీవెనలతో పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరుకుంటున్నారు. ఆయన సేవా కార్యక్రమాలంటే అమితంగా ఇష్టపడతారు. ప్రతి ఏటా జన సైనికులంతా ఆయన పుట్టినరోజు రోజున
ఏదో ఒక రూపంలో సేవ, మొక్కలు నాటడం కానీ, దుస్తులు పంపిణీ కానీ, మెడిసిన్స్ పంపిణీ కానీ, ఇటువంటి రక్తదానం కానీ, ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు వెళ్ళి తోచిన విధంగా పళ్ళు, మందులు, దుప్పట్లు ఇటువంటి పంపిణీ చేస్తున్నారు. ఈ పుట్టినరోజు మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం. సేవ చేయాలి ప్రజలకి. మా అందరి తరపున ఆయన చిరాయువుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి మరొక్కసారి జయజయలు పలుకుతున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు, బెడ్స్, అట్లాగే బెడ్షీట్లు పంచడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా జన సైనికులు ఒక పండగ చేసుకునే వాతావరణం. ఎందుకంటే రాష్ట్రంలో పేద వర్గాల కోసం జనసేన పార్టీ స్థాపించి మాలాంటి యువతను ఎంతోమందిని రాజకీయంగా చైతన్యవంతులు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకి మరొకసారి నమస్కారం. ఈ రోజున ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మిశెట్టి వాసు గారు, అలాగే మండల రాజేష్ గారు, మిగతా మహిళా నాయకులు, పెద్ద అందరూ కలిసి ఈ రోజున మా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానించి ఈ రోజున వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన ఎటువంటి ఆశయాలతో అయితే పార్టీ స్థాపించారో అదే ఆశయాలతో మేమంతా జర్నీ చేస్తూ ఉన్నాం. ఆ ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు వేడుకలు కాదు, పేద పేషెంట్లకి ఏదో రూపాయన మనం సహాయం చేయాలి అని చెప్పి ఈ రోజున ఫ్రూట్స్, దుప్పట్లు అవన్నీ ఇక్కడ పంచడం జరిగింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎంసీ రోడ్ విజయవాడ నందు స్టోర్ మేనేజర్ విజయానంద్ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ గణేష నిమజ్జన కార్యక్రమంలో షాపింగ్ మాల్ డిఎంస్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్వామివారి లడ్డూ ప్రసాదం వేలంపాట వేయగా 9,500కు సిఎంఆర్ షాపింగ్ మాల్ యొక్క కస్టమర్ కైవసం చేసుకోవడం జరిగింది. అందుకుగాను షాపింగ్ మాల్ మేనేజర్ విజయానంద్ వారికి శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం విజయవాడలో ఘనంగా నివాళులు అర్పించారు. ప్రెస్ టౌన్ ప్రాంతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద సెంట్రల్ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన అన్ని డివిజన్ల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా బ్రతికే ఉంటారని అన్నారు. ఆయన ఆవిష్కరించిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం వంటి పథకాలతో తనదైన ముద్ర వేశారని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాదు, ఆయన లేని లోటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన రూపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూపించుకుంటూ ప్రజలకి ఎల్లవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉంటూ ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనకి శ్రీకారం చుట్టినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ గుర్తుపెట్టుకుంటూ నిరంతరం ఆయన లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆయన నడవడిక, ఆయన పరిపాలన ఇవన్నీ కూడా మాకు మార్గదర్శకంగా
ముందుకు సాగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఆయన ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనసు చూరగొనటం జరిగింది. మనసు చూరగొనటమే కాదు, తన 5 సంవత్సరాల 4 నెలల పరిపాలన కూడా ఎప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. ఈరోజు అందరూ చాలా బాధపడే రోజు కూడా. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎంతో మేలు రకమైనవి. ఎందుకంటే ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన చేసిన మంచి పనుల్లో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అట్లాగే తన తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటల్లోనే పనిచేయటం జరుగుతుంది. ఆయన సీఎం అయినప్పుడు కూడా ఎంతోమంది ఈయన చేసినవి ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే మేము అది చేశాము ఇది చేశాము అని చెప్తున్నారు. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ముచ్చాలంపాడు ప్రెస్ క్లబ్ కింద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జి మల్లాది విష్ణు గారితో పాటు కార్పొరేటర్లు, వివిధ హోదాల నాయకులందరూ పాల్గొన్నారు. ఆయన్ని రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోవటం అనేది అసలు మరుపు లేని నాయకుడు ఆయన. అంచేత ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం అనేది లేనే లేదు. ఎన్నో ఆరోగ్యశ్రీ పథకాలు, పేద ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి ఆయన ఎన్నో పథకాలు పెట్టారు. ఆరోగ్యశ్రీ అనేది చాలా ముఖ్యమైన పథకం. ఆ పథకం ద్వారా చాలామంది వారి ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకున్నారు. పేదవారికి అందని వైద్యాన్ని ఆయన ముంగిటికి తీసుకొచ్చిన మహానాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాహుల్ గాంధీకి రోజుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే భాజపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆంధ్రరత్న భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి గురునాథం, నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ మోదీ తల్లిని రాహుల్ విమర్శించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తోందన్నారు. నాయకులు ప్రదర్శనగా బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో మీసాల రాజేశ్వరరావు, ఎస్ఏ అన్సారీ, ఎంఎస్ బేగ్, కండల వరప్రసాదరావు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు గాంధీవాది. ఇవాళ రాహుల్ గాంధీ గారు గాంధీవాది మీద గాడ్సే వాదుల యొక్క దాడికి దీన్ని మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్నారు. ఇదే గాడ్సే, ఇదే ఆర్ఎస్ఎస్. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద కూడా కక్ష కట్టారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడు కాదు రాహుల్ గాంధీ గారు. ఆయన మొత్తం ఈ దేశానికి ప్రధాని, వాళ్ళ నాయన మీ దేశానికి ప్రధాని, వాళ్ళ నాన్నగారికి దేశానికి ప్రధాని పదవి అనేటటువంటి వాళ్ళకి తృణప్రాయం. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద చేసే ఆరోపణలన్నీ కూడా వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం బీహార్లో జరిగే ఎన్నికల్లో రేపు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమికి గెలవబోతున్నది. దాన్ని జీర్ణించుకోలేకే ఇవాడు ఎదురుదాడి చేస్తున్నారు. బలం లేకపోయినా బలం ఉన్నట్టు వాళ్ళు నేల విడిచి సాము చేస్తున్నారు. బీజేపీ వాడు కూడా చెబుతున్నాం, మీరు గది దిగే వరకు కూడా మీ గుండెల్లో నిద్రపోతాడు రాహుల్ గాంధీ గారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలైన మేమందరం కూడా ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక గాంధీవాది రాహుల్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తాం. మేము వాళ్ళ తగలబెట్టాలంటే ఈ పోలీసులు ఎవరు మమ్మల్ని ఆపలేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దృష్టి మమ్మల్ని ఇక్కడ తగలేసేవాళ్ళం. కానీ మా సంస్కృతి, మా సాంప్రదాయం, కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు, గాంధీ విధానం. అందుకే మేము నిరసన చెప్పి నినాదాలు ఇచ్చి వెళ్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కూడా తేడాన్ని కొట్టి సందర్భం అనుచేస్తూ ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా కూడా 2029లో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా వస్తారు. 1000 మంది అమిత్ షాలు వచ్చినా, 10,000 మంది నరేంద్ర మోడీలు వచ్చినా ఆయన విజయాన్ని ఎవడో ఆపలేడు. ఇది సత్యం. బీహార్లో నవంబర్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్లో దాదాపుగా 16 రోజులుగా 1300 కిలోమీటర్ల దూరం 110 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని టచ్ చేసిన రాహుల్ గాంధీ గారిని చూసి బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వం భయపడి ఒక తప్పుడు ఆరోపణ చేసినాయి. అవేంటంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ మోడీ గారి మదర్ని తిట్టారు అని స్పోక్స్ పర్సన్ చెప్పారు. ఇది చాలా తప్పు. ఎప్పుడూ రాహుల్ గాంధీ గారి నోటి నుంచి దుర్భాష రాలేదు. రాకపోయినా కూడా గాల్లోంచి ఒక సృష్టించి వాళ్ళే
రాహుల్ గాంధీ గారు అన్నారు అని చెప్పి దాన్ని ప్రచారం చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలిపించారు. దిష్టి బొమ్మలు తగలబెట్టమని, కోర్టులో కేసులు పెట్టమని, అట్లాగే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టమని. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రాహుల్ గాంధీ గారు అలాంటి మాటలు లేదు. తప్పుడు ప్రచారంతో మీరు అధికారంలోకి వచ్చారు. మీరు బీహార్లో ప్రభుత్వం మీరు అవునన్నా కాదన్నా నవంబర్లో పడిపోవడం ఖాయం. అలాంటి ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తూ రాహుల్ గాంధీ మీద దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గత 11 సంవత్సరాల నుండి ఈ దేశ ప్రజలు మరి బీజేపీని అట్లాగే నరేంద్ర మోడీని ఎన్డీఏని కేవలం మతతత్వ వాదాన్ని రేకెత్తించి ప్రజల్ని రెచ్చగొట్టి మాత్రమే గెలుస్తున్నాడని చెప్పేసి ఈ దేశ ప్రజలు భావించారు. కానీ ఓట్లను దొంగతనం చేసుకొని ఎన్నాళ్ళు గెలుస్తున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క దొంగ ముసుగుని మరి రాహుల్ గాంధీ గారు అవలీలగా విప్పేశారు. ఆ బట్టలిప్పి రోడ్డు మీద పడేసేసరికి తట్టుకోలేక ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఈవేళ లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారి మీద. ఏం అనలేదు ఆయన. ఆనందానికి తల్లిని దూషించారని చెప్పేసి దేశవ్యాప్తంగా అడ్డగోలు కార్యక్రమాలకు ఏర్పాటు చేసి మరి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడమే ధ్యేయంగా ఇవాళ బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తూ ఉంది. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని రకాల ప్రచారాలు చేసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని 2029లో మీరు ఆపలేరు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటాన్ని మీరు ఆపలేరు, అడ్డుకోలేరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎక్కడైనా ఈ కుయుక్తులు ఆపండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ దేశంలో దొంగ ఓట్లతో ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఓటరు అధికార యాత్ర చేపట్టడంతో భయంతో ఈ రోజున తల్లి అంటే అమ్మ అంటే గౌరవం లేని నరేంద్ర మోడీ చనిపోయిన అమ్మని అడ్డు పెట్టుకొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి సంఘటనని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ తప్పుడు రాజకీయాలని మేము ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఎక్కడాగాడా నరేంద్ర మోడీ గారి తల్లిని ఎక్కడాగాడా అసభ్యకరంగా మాట్లాడలేదు. మాట్లాడకపోయినా నరేంద్ర మోడీ గారు వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ తల్లి అంటే గౌరవం లేని మోడీ రాజకీయంగా వాడుకోవటాన్ని మోడీ యొక్క చర్యలను ఖండిస్తూ ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ బీజేపీ ఈ దేశాన్ని అమ్మేయటమే కాకోకుండా ఈ దేశాన్ని కులాలు మతాలుగా చీలుస్తున్నటువంటి సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున వాళ్ళ అమ్మని అడ్డు పెట్టుకొని రాహుల్ గాంధీని ఎదుర్కోవాలని చూడటం అనేది అది అవివేకం. ప్రజలంతా గమనిస్తున్నారు. బీజేపీ యొక్క చర్యల్ని ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు వారి తల్లిని రాహుల్ గాంధీ గారు దూషించారని చెప్పి ఒక ర్యాలీ తీసి వారి యొక్క దిష్టి బొమ్మని దగ్ధం చేయడానికి ప్రయత్నం చేయడం చాలా హేయమైన చర్య. రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఒక తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా దీన్ని నేషనల్ కాల్గా వాళ్ళు ప్రకటించి ప్రతిసాట రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ తరఫున ఖండిస్తున్నాం. 10వ తరగతి ఇంటర్మీడియట్ తర్వాత ఏమి చదవాలి, ఏ కోర్సు తీసుకోవాలి అనే సందిగ్ధంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉంటారని, వారిలో సరైన స్పష్టత ఉండదని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు తెలిపారు. ఎడ్యుకేషన్ ఫెయిర్, కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ తద్వారా ఏమి చదివితే బాగుంటుందనేది విద్యార్థులకు ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. విజయవాడ పెనంలూరు చేపలకుండి సమీపంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్లోబల్ యూనివర్సిటీ ఫెయిర్ 2025ను నిర్వహించారు. ఈ ఫెయిర్ను బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు, అడ్మిన్ హెడ్ పద్మలత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్న ఉత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఫెయిర్లో పాల్గొన్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ తర్వాత ఏమి చేయాలి, ఏమి చదవాలి, ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయి అనేది విద్యార్థుల్లో ఒక స్పష్టత ఉండాలన్నారు. కెరియర్ గైడెన్స్, కెరియర్ కౌన్సిలింగ్ ఉంటే విద్యార్థులు ఒక స్పష్టతకు రావడానికి దోహదపడుతుందని అన్నారు. అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారని, వారు ఆయా స్టాల్స్ వద్దకు వెళ్లి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారని చెప్పారు. మొదటిసారి ఇలాంటి ఫెయిర్ను విజయవాడలో స్కూల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. అడ్మిన్ హెడ్ పద్మలత మాట్లాడుతూ కేవలం కాన్సెప్ట్స్ కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపల్
హర్సిమ్రన్ కౌర్ మాట్లాడుతూ గ్లోబల్ యూనివర్సిటీ ఫెయిర్ను బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. 55కు పైగా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారని, అందులో దేశీయ, విదేశీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. కేవలం తమ స్కూల్ విద్యార్థులకే కాకుండా ఇతర పాఠశాలల విద్యార్థులు సందర్శించే అవకాశాన్ని కల్పించామన్నారు. ఎటువంటి కోర్సులు, ఉపకార వేతనాలు దేశ విదేశ విశ్వవిద్యాలయాల్లో లభిస్తున్నాయి, ప్రవేశాలు పొందాలంటే ఎటువంటి నైపుణ్యాలు పొందాలి, ఎటువంటి అర్హతలు ఉండాలి, వీసా సదుపాయం తదితర వివరాలన్నీ ఇక్కడ పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ సుభాష్ అట్లూరి, చైర్మన్ అట్లూరి విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరంకిలో వీఆర్ ఆర్గనైజింగ్ గ్లోబల్ యూనివర్సిటీ ఫేర్. ఇక్కడ చాలా యూనివర్సిటీస్, ఫారిన్ యూనివర్సిటీస్, అలాగే మన ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇన్వైట్ చేశాము. మన పిల్లలకి చదువుతో పాటు వాళ్ళు తర్వాత ఏం చేయాలి అనే ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ కావాలి. ఆ క్లారిటీ కోసం ఎప్పుడైతే వాళ్ళకి గైడెన్స్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఫేర్ నిర్వహిస్తున్నాము. ఈ ఫేర్ చాలామంది పిల్లలు అన్ని స్కూల్స్ నుంచి కూడా వచ్చారు, ఇన్వైట్ చేయబడ్డారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఫారిన్ యూనివర్సిటీ కౌంటర్ దగ్గర, మన బెస్ట్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ కౌంటర్స్ దగ్గర అన్ని విషయాలు తెలుసుకుంటూ ఏం చేయాలి, ఏ రంగాల్లో వాళ్ళు రాణించగలరు, వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ఏ ఫీల్డ్ని ముందు చూస్ చేసుకొని ఇంకా డిగ్రీలు కానీ, పీజీ కానీ, లేకపోతే ఏ ప్రోగ్రామ్స్ వాళ్ళకి సూటబుల్గా ఉంటాయి అనేది మొత్తం వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత. We welcome everyone to Bloomingdale International School. This is the first time we are organizing the Global University Fair in on our school campus. We have more than 55 universities coming to our school. It's not just about Indian universities as well as international universities, but having the tier 1 universities coming to Vijayawada, and we've called our students as well as outside school students, because this is one opportunity we wanted to give it to all the community to know about what are the different kind of courses which are there, what are the kind of scholarships which are available, what are the kind of skills which the universities are looking for. In our school, we definitely have our career counseling program which starts from grade 7 upwards, but this gives an opportunity for them to aspire, to know what more they can do. So this kind of university fair helps the students to look up to and start building their profiles from as young as grade 7 upwards. So, and we've got students from other schools also to come here as well as colleges to ensure that the community also gathers this kind of information for their students, because it's important that students across the city should be able to get the best of information and did not have to go outside for anything. National School and Bloomingdale International School. ఇది ఏపీలోని ఫస్ట్ ఐబీ కాంటినమ్ స్కూల్ అండి. హియర్ వీ ఫోకస్ మోర్ ఆన్ స్కిల్స్ రాదర్ దాన్ ఓన్లీ కాన్సెప్ట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్లోబల్ యూనివర్సిటీ ఫేర్ ఆల్మోస్ట్ యూకే నుంచి, జర్మనీ నుంచి, షికాగో, ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్, ఫారిన్ యూనివర్సిటీస్ అండ్ ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ఇండియా, శివనాథర్ యూనివర్సిటీ, సిఎంఆర్ యూనివర్సిటీ, వీళ్ళు వచ్చి రిప్రజెంటేటింగ్ దేర్ యూనివర్సిటీస్. What happens is, ikkada no place, all the universities are at a place to give career guidance to the students. Students ki 10th avagane, tarvata 12th avagane, parents ki adoka feeling, child ni ekkada join cheyali, vallu ఏ career path lo fix avutaru, vallu ekkada they will become triumphant, they will become successful anedi. To cater to all these doubts, we have gathered almost 55 universities and almost all the parents and students ki చాలా మంచి అవగాహన వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంప్ కార్యాలయంలో 52వ సిఆర్టీఏ అథారిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ, సిఆర్టీఏ, మున్సిపల్, వివిధ శాఖల అధికారులు. సెంట్రల్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, జనసేన సెంట్రల్ ఇన్ఛార్జ్ బొలిశెట్టి వంశీ. నేడు నందమూరి హరికృష్ణ జయంతి. సెంట్రల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొండా ఉమా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.